హాయ్ అండి. సేమియా పలుకులతోటి ఉప్మా చేసుకుంటే మనకి పులిహోర తిన్నట్టుగా ఉంటుందండి. నిమ్మకాయ పులిహోర ఎలా ఉంటుందో టేస్ట్ అంతకంటే బాగుంటుంది. చాలా ఈజీగా కూడా 5 మినిట్స్లో అయితే ఈ సేమియా ఉప్మాని అయితే చేసుకోవచ్చండి. ఈ సేమియా పలుకులకి సరైన వాటర్ కొలత ఉంటే చాలా బాగా వస్తుందండి. అయితే పర్ఫెక్ట్ కొలతలతోటి సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇప్పుడు నేను వచ్చేసి ఒక గ్లాసు సేమియా పలుకులు అయితే తీసుకున్నాను కదా, ఇవి వచ్చేసి స్లో ఫ్లేమ్లో అయితే వేపుకోవాలి. ఇవి పెద్ద మంట పెట్టేసామంటే మాడిపోతాయి అన్నమాట అండి. స్లోగా అయితేనే చక్కగా ఏగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము. ఈ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి. తర్వాత మనము ఈ పెనంలోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని వేరుశనగ గుండ్లు అలాగే పచ్చిశనగపప్పుని లైట్గా వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలండి. మనము ఈ పప్పు దినుసులను కూడా స్లో ఫ్లేమ్లోనే వేస్తే బాగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అవి కొద్దిగా వేగిన తర్వాత మినపగుళ్ళు పెసరపప్పు అయితే వేసేసాను. మనము వెండిమిరపకాయ ఆవాలు అయితే కొద్దిగా లాస్ట్లో వేసుకోవాలి, ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి. ఈ విధంగా స్లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకున్న తర్వాత మనము సేమియా పలుకులు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుందండి. సేమియా పలుకులకి ఎక్కువ వాటర్ అయితే పడదు, ఒక గ్లాసు సరిపోతుంది. తర్వాత పావు టీ స్పూన్ అంటే స్పూన్లో 4వ వంతు పసుపు వేస్తే సరిపోతుంది అన్నమాట. కొద్దిగా పసుపు వేసి మరగనివ్వాలండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేయాలి. కొంతమందికి సాల్ట్ వేయడం రాదు, అటువంటప్పుడు మీరు కొద్దిగా వేయండి. సరిపోకపోతే రెండోసారి వేసుకోవచ్చు. ఒకసారి ఎక్కువ వేసారంటే ఎక్కువైపోతే తగ్గించలేము కదండి, అందుకని కొద్దిగా సరిపడా వేసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వేసుకున్నాక మనకి ఈ వాటర్ మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ సేమియా పలుకులు అయితే వేసేసి మూత పెట్టేయాలండి. మనం ఒక గ్లాస్ వాటరే వేసాం కాబట్టి పెద్ద ఫ్లేమ్లో పెట్టకూడదు. గ్యాస్ స్టవ్ అయితే చిన్న ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టేసి వదిలేయండి. తర్వాత నీరంతా ఇంకిపోయిన తర్వాత చూడండి ఒకసారి వాటర్ అంతా అయిపోయిందా లేదా అని. చూసారు కదా, వాటర్ అంతా అయితే అయిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ అయితే కట్టేసుకోవాలి. ఇది మనకి చల్లారిన తర్వాత డ్రైగా ఉంటుందన్నమాట. అంటే పలుకుల్లో వస్తుంది, ఒకదాన్ని ఒకటి అంటుకోకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. దీంట్లోనే మనము నిమ్మకాయ పిండుకొని తింటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. పులిహోర ఫ్లేవర్ అయితే వస్తుందండి.